హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. మా స్టోర్ లొకేషన్ వచ్చేసి నియర్ చండీమాత టెంపుల్, నాగోల్ బండ్లగూడ. ఈరోజైతే ఫ్యాన్సీ శారీస్ అండి. ఇప్పటి నుండో ఎదురు చూస్తున్నారు కదా, వర్క్ చేయించిన శారీస్ అనమాట. మనము మెటీరియల్ తీసుకొని దానిపైన ఇలా కాంతా వర్క్స్ అండ్ ఇలా ముడికుట్టు ఇలా చేసిన శారీస్ అనమాట. చాలా చాలా బాగుంటాయండి. మీకు కలర్ కాంబినేషన్స్ అయినా ఏవైనా కూడా. ఈరోజు నేను చూపించే శారీస్ అన్నిటికీ ప్రైస్ రేంజ్ వచ్చేసి, ప్రైస్ రేంజ్ అని ఏం చెప్పనవసరం లేదు, ప్రైజే 5499 రూపీస్ అండి. చూడండి, ఈ శారీస్ని మీరు ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ తీసి అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మా టీం మీకు రిప్లై ఇస్తున్నారు. అండ్ ఇదిగోండి, ఫస్ట్ శారీని చాలా బాగుందండి. ఇలా ఎంత బాగుందో చూడండి, వైట్ కలర్ అండి. మొత్తం ఇది చందేరి సిల్క్ అంటాం కదా, అది అన్నమాట. దీనిపైన మనకి మొత్తం కుట్టు వచ్చేసి ఇదంతా హ్యాండ్ కుట్టున్నాయండి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్ వర్కే ఈ శారీస్ అయితే. మీకు తెలుసు కదండి, ఎప్పుడైనా కూడా మేమైతే అన్ని దీంట్లో అయితే హ్యాండ్ వర్క్ అంటే హ్యాండ్ వర్కే చేస్తాము. ఎంబ్రాయిడరీ అయితే ఎంబ్రాయిడరీ అనే చెప్తాను కూడా. ఇదిగోండి, ఇక్కడ పళ్ళులో చూస్తే కూడా అంతే. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ ఇలానే ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇది బ్యాక్ ఇలా వస్తుంది. మొత్తం ముడికుట్టు ఎంత బాగుందో చూడండి. ఇంత వర్క్ మనకి 5499 అంటే వర్త్ ఇటే అండి. అసలు ఎంత బాగుంటాయో అసలు. ఈ వర్క్ మనం నార్మల్ మగ్గం వర్క్ చేయించుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మనం 10,000 to 15,000 పెట్టాల్సిందే. అయినా కూడా ఇదే రేంజ్లో అంటే మనకి తీసుకోవచ్చండి. ఎంచక్క మనము కంఫర్ట్గా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకేం ఇచ్చింగ్లు అలాంటివి ఏమి ఉండవండి. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయండి. ఇదిగోండి, ఇలా ఉన్నాయి అన్నమాట. మొత్తం బోత్ సైడ్స్ కూడా బార్డర్స్లలో ఇలా కాంతా వర్క్ వచ్చింది. మిడిల్లో వచ్చేసి ఫ్లోరల్. ఇంకా ఈ పళ్ళు పార్ట్ ఎక్కువ హైలైట్ చేస్తారండి ఈ శారీస్లో. ఇవన్నీ దీంట్లో ముడి వర్క్, కుట్టు వర్క్ చాలా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి సింపుల్గా ఇలా వచ్చింది. దీన్ని వర్క్ని బట్టి మనకి ఉంటుందండి. చాలా బాగుంది. ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా వచ్చాయండి మిడిల్లో. ఈ శారీ కూడా ఎంత బాగుందో చూడండి. ఇలా చెక్స్ ప్యాటర్న్ ఈ మిడిల్లో, దాని మధ్యలో కూడా ఇవన్నీ ఫ్లోరల్ అనమాట, ఫ్లవర్స్ థీమ్లో. ఇక్కడ బార్డర్స్లలో ఇలా కాంతా వర్క్ అండి, సింపుల్ కాంతా వర్క్ ఇచ్చేసి దానిపైన పెద్ద పెద్ద బూటీస్ అండి. ఇవి ఫ్లోరల్ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ థీమ్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఇక్కడ పళ్ళులో కూడా మొత్తం ఫ్లవర్ థీమే అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా చాలా నీట్గా స్టిచ్ చేశారు. ఇదిగోండి ఇలా. అండ్ బోత్ సైడ్స్ కూడా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు బ్లౌజ్లో. దాంట్లోనే ఇంకొక కాన్సెప్ట్. వావ్, ఇది ఎంత బాగుందో శారీ చూడండి, ఎంత బాగుందో అసలు. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ మస్టర్డ్ ఎల్లో అనమాట, కొంచెం డార్క్ మస్టర్డ్ ఎల్లో. ఇలా చెక్స్ ప్యాటర్నే. దీని మధ్యలో వచ్చేసి ఫ్లవర్ బూటీస్. ఇవి ఏంటి అంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము, దాన్ని బట్టి ఇది వర్క్ కూడా. ఇలా పళ్ళు మొత్తం ఇలా వస్తుందండి, కాంతా వర్క్. చాలా హెవీ వర్క్ వచ్చిందండి. హ్యాండ్స్కి ఇలా లైట్గా, అంటే మొత్తం శారీ మొత్తం హెవీ వర్క్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి ఇలా సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్లో. నెక్స్ట్ శారీ, ఇది కూడా వైట్ శారీనే అండి. దీనిపైన మనం ఇందాక చూసిన దానికంటే కొంచెం థీమ్ వేర్లా ఉంది. ఫ్లవర్స్లో మధ్యలో ఇక్కడ రోజ్ ప్యాటర్న్ అంటాం కదా, ఇవి ఈ ముడి వర్క్ యాడ్ చేశారనమాట. చాలా బాగుందండి ఈ శారీ కూడా. ఫట్గా ఉంటుంది, కట్టుకున్నా కూడా ట్రెండీగా కూడా ఉంటుంది. ఇది పళ్ళు. పెళ్లి కూతుర్లకైతే చాలా హ్యాపీగా కట్టేసుకోవచ్చండి. ఈజీ టు డ్రైప్ అనమాట ఇలాంటి శారీస్. అండ్ ఇక్కడ కూడా ఫ్లోరల్ థీమే అండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ రోజులో చాలా బాగా ఇచ్చారండి ఈ శారీస్లో. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అండి. కలర్ వచ్చేసి పింక్, లైట్ పింక్ షేడ్ అనమాట. ఇంకా బోత్ సైడ్స్ కూడా ఇలా కుట్టు బార్డర్ అండ్ నాట్ వర్క్ అనమాట. ఇదంతా ఈ బార్డర్లో నాట్ వర్క్ వచ్చింది చూడండి. బోత్ సైడ్స్ కూడా అంతే వచ్చింది. అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్ బూటీస్ వచ్చాయి మిడిల్లో. ఇది కూడా అండి, పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చిన్న చిన్న అకేషన్స్కి కూడా వెళ్ళాలి అంటే పట్టు కాకుండా ఫ్యాన్సీలో చూసేవాళ్ళు ఇలా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నప్పుడు పిల్లలకు కూడా అంత తట్టుకోదు. ఇవంతా ఈజీగా ఉంటుంది, మొత్తం థ్రెడ్ వర్క్తో కాబట్టి వాళ్ళకి ఎక్కడ కుచ్చుకోవడం అలాంటి ఇరిటేషన్ కూడా ఉండదు. చాలా బాగుంటాయండి. నెక్స్ట్ కలర్ అండి, గ్రీన్ కలర్. ఇది కల్నేత షేడ్. అండ్ దీనిపైన ఫ్లవర్ బుట్టి కూడా చాలా బాగా హైలైట్ అయిందండి. ఇలా బోత్ సైడ్స్ కూడా యూనిక్ డిజైన్ అండి ఇది. పళ్ళులో అయితే అసలు ఇవన్నీ కూడా వర్క్ చాలా
డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. అసలు ఇంత వర్క్ ఈ ప్రైస్లో అంటే చాలా కష్టం అండి. మనం ఇప్పుడు మగ్గం వర్క్స్ చేపిస్తూ ఉంటాం కదా బ్లౌజ్ పైన, చాలా కాస్ట్ ఉంటుందండి. వీళ్ళు బాగా కుట్టారు అసలు. మనకి 5499 అంటే ఈజీగా పెట్టేయచ్చు మనం. అండ్ వీటికి ఇలా చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. ఒక్కొక్క శారీకి ఈజీగా 15 to 20 days పడుతుంది వీళ్ళకి. ఇవి ఇలాంటి సింపుల్ వర్క్స్ అయినా కూడా అన్ని డేస్ మన కోసం కూర్చొని చేస్తున్నారన్నా కూడా వాళ్ళ వర్క్కే మనం ఫిదా అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే మగ్గం వర్క్స్ ఈ మధ్య బ్లౌజులు కూడా స్టార్ట్ చేసాం కాబట్టి అంటున్నానండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా అండి ఎంత బాగుందో చూడండి. కలర్ డిఫరెంట్గా ఉందండి. గోల్డ్ షేడ్ అనమాట. గోల్డ్ పైన మనకి బోత్ సైడ్స్ కూడా కుట్టు అనమాట. మొత్తం కూడా కాంతా వర్కే. మిడిల్లో వచ్చేసి కూడా మనకి ఫ్లవర్స్ బుటీస్ వచ్చాయి. డిఫరెంట్ కలర్స్తోని యూజ్ చేశారు. బాగా తీసుకున్నారండి కలర్స్ కూడా. కలర్ కాంబినేషన్స్ శారీని బట్టి అంటే బేస్ కలర్ని బట్టి దానికి కాంట్రాస్ట్లో తీసుకుంటారనమాట. ఎంత బాగుందో అసలు. ఇది కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ శారీ కడితే మాత్రం. ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తుంది బ్లౌజ్కి. ఎంత బాగుందో కలర్ అయితే. లైట్ క్రీమ్ షేడ్ అండి. చాలా నీట్గా ఉంది అసలు. పట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ. ఇదిగోండి మిడిల్లో వచ్చేసి ఇలా మొత్తం సన్ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు. ఇక్కడ పైపింగ్ లాగా బాగా కుట్టారండి బార్డర్స్లలో. శారీ మొత్తం ఇలానే ఉంటుంది బుటీస్. అండ్ పళ్ళు అలా నీట్గా చేశారండి. ఇది కూడా స్టిచ్చింగ్. అండ్ దీంట్లో కూడా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లవర్ బుటీస్ వస్తాయి. నెక్స్ట్ శారీ అండి గ్రే కలర్. దీనికి బార్డర్స్ వచ్చాయి కాబట్టి దీనిపైనుండి ఇంకా డిజైన్ ఎలివేట్ చేశారు. చాలా బాగుందండి. దీంట్లో నాట్ వర్క్ కూడా అన్ని సీక్వెన్స్ వర్క్ అన్నీ కొంచెం చిన్నగా యాడ్ చేశారనమాట. చాలా బాగా వచ్చాయి బుటీస్ కూడా. అండ్ దీంట్లో పళ్ళు పాట అండి. పళ్ళు కూడా చూడండి ఎంత పెద్దగా వేశారు అసలు. చాలా పెద్దగా ఇచ్చారండి డిజైన్. బ్లౌజ్కి ఇలా 2 sides కూడా హ్యాండ్స్ ఇచ్చారండి. హ్యాండ్స్కి వర్క్. కలర్ చూడండి మంచి బెల్లం కలర్ అంటాం కదా అలా అనమాట. మధ్యలో బూటీ అనమాట. గోల్డ్ బూటీ. దానిపైన ఇవన్నీ హైలైట్ చేస్తూ మనం ఫ్లవర్స్ వేయించాము. బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ మొత్తం కాంతా వర్క్ అనమాట. ఇక్కడ కూడా అంతే అండి. పళ్ళు పార్ట్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు. ఈ ఫ్లవర్స్ చూడండి రియల్ ఫ్లవర్స్ లాగా బాగా కనిపిస్తున్నాయండి. మిడిల్లో కూడా డీటెయిలింగ్ అయితే ఎక్సలెంట్ డీటెయిలింగ్ అండి. వీటి శారీస్ అన్నిటికీ కూడా డీటెయిలింగ్. ఏదో కుట్టాలి కదా చిన్న చీరలే కదా అని కూడా ఏమనుకోలేదండి. చాలా బాగా కుట్టారు వాళ్ళు. హ్యాండ్ స్టిచ్డే కాబట్టి హ్యాండ్స్కి ఇలా బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ ఇలా వచ్చాయి. చాలా నీట్గా వచ్చాయండి శారీస్ అయితే. అసలు కొంచెం అటు ఇటు ఏమైనా అయినా కూడా నేనే అసలు తీసుకోను అనమాట శారీస్. అవి యాక్సెప్ట్ చేయను. అలాంటిది అసలు చిన్న శారీస్ అయినా కూడా ఎంత ప్యూర్ల పైన అయినా కూడా మనకి అంతే కాన్సన్ట్రేషన్తో చేస్తారు కదా. అట్లే అసలు చిన్న శారీస్ అని కూడా వాళ్ళు ఏం చూడలేదండి. దీంట్లో చాలా నీట్గా వర్క్ అయితే మనం బయట చేయించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. వీళ్ళు మాత్రం మనకు ఆ ప్రైస్లో బాగా ఇచ్చారు కూడా. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రం ఇప్పుడు ఏదైనా శారీ మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు పెద్ద పట్టు చీరల తర్వాత మనం ఈ శారీస్ కూడా చేంజ్ చేసుకొని ఇవి డ్రైప్ చేసుకున్నా కూడా మీకు అంతే అందంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం. ఇలాంటి శారీస్ అయితే ఏవైనా కావాలి అంటే స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. మన స్టోర్ లొకేషన్ అయితే నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి. సంభవి శారీస్ నాగోల్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది. మన స్టోర్ అయితే సింగిల్ స్టోరే అండి. ఓన్లీ ఒకటే ఉంది. అందరు అడుగుతున్నారు కుక్కట్పల్లిలో ఉందా ఇంకా ఎక్కడన్నా వేరియాస్లలో ఉందా అని అడుగుతూ ఉన్నారు. బట్ ఇదైతే ఒకటే సింగిల్ స్టోర్. అన్నీ మీకు మంచి ప్రీమియం శారీస్ అయితే నేను అందిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం. మీకు ఏమైనా కావాలి అంటే ఈరోజు నేను చూపించిన శారీస్లో స్క్రీన్ షాట్ తీసి అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మా టీం మీకు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ.